ఏపీలో టీడీపీ టైం దగ్గర పడినట్టు సంకేతాలు రోజురోజుకి ఎక్కువ అవుతున్నాయి. దీంతో చంద్రబాబుకు ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడని టీడీపీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. తెలుగు తమ్ముళ్లందరిలో ఎక్కువగా వార్తల్లో కనబడుతున్న వ్యక్తి విజయవాడ ఎంపీ కేశినేని నాని. రవాణా శాఖ అధికారుల పట్ల ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించిన తీరు మీద ఆయన సంస్థని ఆయనే మూసుకోవాల్సి వచ్చింది. తాజాగా ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ మారుతున్నానని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ప్రజారాజ్యం పార్టీలో నుంచి తెలుగుదేశం పార్టీలకు రావడానికి ఒక కారణం ఉంది. చంద్రబాబు ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపిస్తారని ప్రోత్సహించారు. అందువలనే తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీలోకి వెళ్లవలసి వచ్చింది. అప్పటి నుంచి చంద్రబాబు గారు చెప్పింది చేయడమే తప్ప తమ సొంత నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేది కాదని ఆయన చెప్పారు. అయితే రాను రాను చంద్రబాబు ప్రవర్తన నచ్చకే పార్టీ మారదామని నిశ్చయించుకున్నట్లు తెలిపారు. రాజకీయంగా ఎదుగునివ్వకుండా మా వ్యాపారాలకు కూడా అడ్డు తగలడం ఆయనకు అలవాటుగా మారిందని, అందువలనే త్వరలోనే టీడీపీకి రాజీనామా చేస్తున్నానని అన్నారు. 2019లో జగన్ అవకాశం ఇస్తే వైసీపీ తరపున పోటీకి దిగుతానని చెప్పారు. ఇదే విషయంపై వైఎస్ జగన్ లోటస్ ఫండ్ లో కలుస్తున్నానని సందర్భంగా తెలియజేశారు.